జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యం నెరవేరబోతోందా? హలో ఏపీ, బై బై వైసీపీ అన్న నినాదం రానున్న ఎన్నికల్లో వర్కౌట్ కాబోతోందా? హలో ఏపీ, బై బై వైసీపీ. రాజకీయం తెలియదన్న విమర్శలు ఎదుర్కొన్న జనసేనాని ఇదెక్కడి రాజకీయ చతురత గురు, ఇంతకు ముందెన్నడూ చూడలేదన్న ప్రశంసలు చవిచూడబోతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే అది ఖచ్చితంగా అవుననే వస్తుంది. ఎందుకలా అంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయం రోజురోజుకు శరవేగంగా మారుతుంది. పొత్తులతో అధికార వైసీపీపై టీడీపీ, జనసేనలు కత్తులు దూస్తున్న తరుణంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ నుండి భారీ సంఖ్యలో జరుగుతున్న నేతల వలసలు వర్తమాన రాజకీయాన్ని సలసల మండిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు టీడీపీ, జనసేనల వైపే ఉండగా ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వ శైలిపై చర్చ జరుగుతోందట. 2014లోనే జనసేనను స్థాపించినప్పటికీ అప్పుడు టీడీపీ, బీజేపీలో మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి చేదు ఫలితాలను అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ చాలా గట్టిగా నిలబడ్డారు. అంతేకాదు, తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజలతోనే తన జీవితం అని పవన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో వైసీపీని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న పవన్ సొంత పార్టీ నుండి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ టీడీపీతో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చారు. ఆపై చంద్రబాబు అరెస్టు సమయంలోనూ టీడీపీకి అండగా నిలిచారు. దీంతో పవన్ ధైర్యం, ప్రజల్లో ఆయనకున్న చరిష్మా చూసి ఫిదా అయిన టీడీపీ పెద్దలు సైతం పవన్కు తగిన గుర్తింపునిస్తున్నారు. అంతేకాదు, పొత్తులో భాగంగా సీట్లు కేటాయింపు విషయంలో సైతం జనసేనకు టీడీపీ నుంచి ప్రాధాన్యతనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా పవన్ను తన ఇంటికి విందుకు ఆహ్వానించిన చంద్రబాబు పొత్తులు, ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు. జనసేన ప్రతిపాదనలకు మంచి గౌరవం దక్కుతుందన్న సంకేతాల్ని చంద్రబాబు, లోకేష్లు ఈ సందర్భంగా పరోక్షంగా ఆ పార్టీ శ్రేణులకు పంపించేశారు. దీంతో ప్రతిపక్ష శిబిరంలో సందడి కనిపిస్తుంటే అధికార పార్టీ శిబిరం మాత్రం ఆందోళనకు గురవుతుంది. చివరకు ఎన్నికల సమయంలో హిందువులను ఆకట్టుకునేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా వేసిన టీటీడీ దేవాలయ నమూనాను సైతం వివాదాల్లోకి, విమర్శల్లోకి వెళ్ళటం ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బని చెప్పక తప్పదు. ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తన అన్నను టార్గెట్ చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందట. మొత్తంగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక లీడర్కి రాజకీయ పరిణతి ఉండి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సహనం ఉంటే ప్రకృతి అతని విజయానికి సహకరిస్తుందనేది పెద్దల మాట. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఈ నానుడిని నిజం చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ భవిష్యత్తును నిర్దేశించనున్న ఎన్నికల్లో గెలిపేవరదన్నది జనానికి ఇప్పటికే అర్థమైంది. ఇక తేలాల్సిందల్లా నంబర్ గురించి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత ఇంట్రెస్టింగ్ పరిణామాలకు కేంద్ర బిందువైన పవన్ కళ్యాణ్ అసలు సిసలైన నాయకుడిగా ఎదుగుతున్నారని జన సైనికులు తెగ ఖుషి అవుతున్నారట. అంతేకాదు, తమ అభిమాన నేతను రాజకీయంగా ఉన్నత స్థానంలో చూడాలని వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారట. మరింకేం ఆలస్యం, పైన తదాసు దేవతలు ఉంటారట. వేచి చూద్దాం జన సైనికుల ఆశ నెరవేరుతుందో లేదో.